హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఎస్. ఫ్రెండ్స్, మీరు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉన్నారు అండ్ ఈ టైం పీరియడ్ స్టూడెంట్స్ బాగా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. అండ్ దిస్ టైం పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ అండి. సో ఏదైతే ఈ టైం పీరియడ్ ఉందో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ టిల్ ద టైం పీరియడ్ ఆఫ్ సంక్రాంతి, ఈ టైం పీరియడ్లో మీరు మెయిన్స్ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్లోకి హ్యాపీగా అండ్ కాన్ఫిడెంట్గా ఎంటర్ కావాలండి. మీరు నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ షెడ్యూల్ చూస్తే 2026కి 25th మేన ప్రిలిమ్స్ ఉంది అండ్ మెయిన్స్ చూస్తే మనకి 22nd ఆగస్ట్న ఉంది. సో గ్యాప్ చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 87-88 డేస్, లెస్ దాన్ 90 డేస్. సో మీరు ఓన్లీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మెయిన్స్ని కంప్లీట్ చేయకపోతే ఈ లెస్ దాన్ 90 డేస్లో మీరు మెయిన్స్ని కవర్ చేయడం అన్నది పాసిబులే కాదండి. ఐడియల్లీ బిఫోర్ ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్ మీరు మెయిన్స్ని కూడా కంప్లీట్గా ప్రిపేర్ చేసి యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ ఫర్ జస్ట్ డూ ద రివిజన్ ఆస్పెక్ట్ పోస్ట్ ప్రిలిమ్స్. ఓకే, సో ప్రిలిమ్స్ తర్వాత ఓన్లీ రివిజన్ చేసుకుంటా ఉంటే సో మీరు చాలా కంఫర్టబుల్ స్టేట్లో ఉంటారు. మీరు మెయిన్స్ క్లియర్ చేసే పాసిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో దీన్నే మైండ్లో పెట్టుకొని సేమ్ ఈ షెడ్యూల్కి తగ్గట్టుగానే, ఈ సినారియోకి తగ్గట్టుగానే ఒక మెయిన్స్ ప్రోగ్రామ్ని, మెయిన్స్ మాడ్యూల్ని మేము తీసుకొచ్చామండి. సో జిఎస్పి అని చెప్పి ఒక మెయిన్స్ మాడ్యూల్లో తీసుకొచ్చాము. సో దీన్ని ఒక అఫోర్డబుల్ ఫార్మాట్లో మేము పెట్టాము. సో దీని షెడ్యూల్ వచ్చేసి ద వే వీ హ్యావ్ ప్లాన్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ బై ద టైమ్ ఆఫ్ ద జనవరి ఎండ్ మీరు షెడ్యూల్ని మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ ప్యాటర్న్ ఏంటిదంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్యాటర్న్. సో ఫస్ట్ వచ్చేసి మనము హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీడే 3 క్వశ్చన్స్ రాస్తాం అనమాట. ఎవ్రీడే 3 క్వశ్చన్స్ రాసి దానికి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అండ్ మీరు ఆ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అయినప్పుడు కూడా మీకు ఎవ్రీడే మెంటర్స్ అవైలబుల్ ఉంటారు. మీకు ప్రాబ్లమే ఉండదు. మీరు ఇన్స్టిట్యూషన్కి వచ్చి క్వశ్చన్ రాయొచ్చు, ఆర్ మీ ఇంటి దగ్గర రాసుకోవచ్చు, ఆర్ మీరు రాసుకున్న క్వశ్చన్స్ని మీరు మెంటర్స్కి చూపించి మీరు డైలీ బేసిస్ మీద లెర్నింగ్ అనేది తీసుకుంటారనమాట. సో అలా డైలీ బేసిస్ మీద 3 క్వశ్చన్స్ మీరు రాసి మీరు స్ట్రక్చరింగ్ తెలుసుకుంటారు అండ్ దానికి సినాప్సిస్ కూడా వస్తుంది ఖచ్చితంగా. సో యూ విల్ లెర్న్ ఫస్ట్ హౌ టు స్ట్రక్చర్ ద ఆన్సర్ రైటింగ్. సో వన్స్ యూ లెర్న్ హౌ టు స్ట్రక్చర్ ద ఆన్సర్ రైటింగ్, మీరు ఆ సబ్జెక్ట్ టాపిక్ని ఫినిష్ చేసుకున్న తర్వాత హిస్టరీ అయిపోయింది. దెన్ దెర్ విల్ బి ఏ సెక్షనల్ టెస్ట్. సో ఎవ్రీ సాటర్డే దెర్ విల్ బి ఆ రివిజన్ పాయింట్ టైమ్ ఫర్ యూ అండ్ దెన్ మనకి సండేస్ వచ్చేసి దెర్ విల్ బి సెక్షనల్ టెస్ట్. ఫస్ట్ 10 క్వశ్చన్స్ రాస్తాం అనమాట. సో మీరు డైలీ బేసిస్ మీద 3 క్వశ్చన్స్ రాసి యూ విల్ లెర్న్ ఒక స్ట్రక్చరింగ్ చేయటం ఆన్సర్ రైటింగ్ యొక్క బేసిక్స్ ఏంటో మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత వీక్లీ యూ విల్ బి రైటింగ్ 10 క్వశ్చన్స్. సో ఇన్ దిస్ వే యూ విల్ బి లెర్నింగ్ నాట్ జస్ట్ ద కంటెంట్ బట్ ఆల్సో హౌ టు స్ట్రక్చర్ దెమ్. సో ఈ టైం పీరియడ్లో ఇప్పుడు ఇక్కడ మా ప్రోగ్రామ్ని నేను ఓన్లీ టెస్ట్ సిరీస్ అనట్లేదండి, గురు శిష్య పరంపర ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మేజర్ ఒక ప్రామినెంట్ కాంపోనెంట్ ఏంటంటే 1-to-1 మెంటర్షిప్. యూ ఆల్వేస్ హ్యావ్ యాక్సెస్ టు ద మెంటర్స్. ఓకే, నేనుంటాను, డిఫరెంట్ మెంటర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీస్ ఉన్నారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఎవ్రీవన్ ఆర్ అవైలబుల్ టు యూ. మీరు ప్రిపరేషన్ లెవెల్లో ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నా, ఏ సబ్జెక్ట్లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నా, మీ ప్రాబ్లమ్స్ని, కన్సర్న్స్ని రిజాల్వ్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ ద మేజర్ కాంపోనెంట్ మీకు ఏదైతే ఉందో, సో అవైలబిలిటీ ఆఫ్ ద మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీస్, మీకు ఇక్కడ ఏమాత్రం ప్రాబ్లము అసలు రాదు. సో మీరు మీ సైడ్ నుంచి చేయాల్సింది ఏంటంటే టెస్ట్ రాసామా, కష్టపడుతున్నామా. సో ఆ రాసిన టెస్ట్ని ఎగ్జామ్ ఫార్మాట్లో మీ ప్రయత్నాన్ని ఎగ్జామ్ ఫార్మాట్లో మౌల్డ్ చేయడం అన్నది దట్ వుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు బేసిక్ కంటెంట్ అన్నది నేర్చుకొని వచ్చి చదువుకొని వస్తుంటా ఉంటే సో ఆ కంటెంట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఎంత ఉంది, మీకు రైట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ దాన్ని ఫర్దర్గా మోడిఫై చేస్తూ మీకు హెల్ప్ చేయడానికి ద మెంటర్స్ ఆర్ అవైలబుల్. సో డిఫరెంట్ పర్సన్స్ అన్నవాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ స్ట్రక్ అయి ఉంటారు. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏంటంటే మెయిన్స్ మల్టిపుల్ టైమ్స్ రాశారు కానీ దే ఆర్ స్ట్రక్. ఒక పర్సన్ ఏంటంటే మెయిన్స్ ఒకసారి కూడా రాయలేదు. సో ఒక ఫ్యాకల్టీ ఆర్ఎల్స్ ఒక మెంటర్ ఎవరైతే ఉన్నారో, ఆర్ఎల్స్ ఒక గురువు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఐడెంటిఫై చేసి ఒక్కొక్క పర్సన్ ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నారు అండ్ అకార్డింగ్లీ వాళ్ళకి స్ట్రాటజీ ప్రొవైడ్ చేయడం. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అండర్స్టాండ్ చేసుకొని మీకు తగ్గట్టుగా గైడెన్స్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో దీంట్లో మొత్తం సెక్షనల్ టెస్ట్ బేసిస్ మీద వెళ్తాం మనం. వన్స్ ఆ పేపర్ మొత్తం అయిపోయింది, ఫర్ సపోజ్ హియర్ వీఆర్ డూయింగ్ ద హిస్టరీ అండ్ దెన్ వీ విల్ గో ఇన్ టు ద ఇండియన్ సొసైటీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ వెళ్తాం. ఆ తర్వాత దెన్ ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అలాగే విల్ గో ఫర్ ద GS2 సెక్షనల్ టెస్ట్ అండ్ దెన్ అగైన్ ఫుల్ లెంత్ టెస్ట్
ఎవ్రీ సెక్షన్స్కి ఎవ్రీ సండే యూ విల్ హ్యావ్ ద సెక్షనల్ టెస్ట్. దెన్ GS 3కి వెళ్తాము. GS 1, 2, 3 మేజర్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ టైం పీరియడ్లో విల్ గో ఫర్ ద GS 4. సో GS 4కి వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అంతా ఆల్మోస్ట్ GS 1, 2, 3 రెడీ అవుతుంది. అండ్ GS 4కి కావాల్సిన కంటెంట్ కూడా మీ దగ్గర రెడీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత అగైన్ యూ విల్ హ్యావ్ ద సిమ్యులేషన్ టెస్ట్. ఫైనల్గా ఎండింగ్ టైం పీరియడ్లో మనకి జనవరి టైం పీరియడ్లో యూ విల్ హ్యావ్ ద సిమ్యులేషన్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఎస్ఏ GS 1, GS 2, GS 3, GS 4. సో ఇలా మనకి 8th January నుంచి స్టార్ట్ చేసుకొని ఫుల్ లెంత్ సిమ్యులేషన్ టెస్ట్ మనకి స్టార్ట్ అవుతాయి. సో బై ద టైం పీరియడ్ ఆఫ్ ద January 10th యూ కెన్ ఫినిష్డ్ ఆఫ్ ద ప్రిపరేషన్. సో ఇప్పుడు దీని ఫీజు వచ్చేసి మనకు 12,000 మనం ఫిక్స్ చేసామండి. సో వీ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ ఏ అఫోర్డబుల్ మేనర్. ఇందులో ఎస్ఏ లేదు, ఇఫ్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎస్ఏ. సో స్టూడెంట్స్కి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఎస్ఏ కాంబోలో జస్ట్ బై పేయింగ్ అడిషనల్ 3,500 యూ విల్ గెట్ ఎస్ఏ ఆల్సో. 15,500లో మీరు ఎస్ఏ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇందులో కనుక చూస్తే టోటలీ 4 కాంప్రహెన్సివ్ GS టెస్ట్ సెక్షనల్ ఫార్మాట్లో. హియర్ యూ హ్యావ్ ద 12 సెక్షనల్ టెస్ట్ అండ్ 1 UPSC సిమ్యులేటెడ్ టెస్ట్ ఇందాక చూపించినట్టు January 8th నుంచి తీసుకొని UPSC ఫార్మాట్లో ఉంటుంది. అండ్ మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ప్రాపర్లీ ఉంటుంది. వీక్లీ మెంటర్షిప్ టు క్లియర్ యువర్ డౌట్స్. సో ఖచ్చితంగా వీక్లీ సెషన్స్ ఉంటాయి. సో మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఇవన్నీ థింగ్స్ మీకు మెంటర్షిప్ సెషన్స్, స్పెషల్ సెషన్స్ ఉంటాయి. సో మధ్యలో వీ విల్ ఆల్సో టేక్ ద స్పెషల్ అండ్ స్ట్రాటజిక్ సెషన్స్. సో మీకు ప్రిపరేషన్లో డౌట్స్ రాకుండా ప్రిపరేషన్ వేలో హెల్ప్ చేయడానికి దెర్ వుడ్ బి దోస్ స్ట్రాటజీ సెషన్స్. సో ఒక మెయిన్స్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన అన్ని థింగ్స్ ఇందులో ఉన్నాయండి. సో మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి, ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ January 10th వరకు ఫినిష్ చేసి హ్యాపీగా ప్రిలిమ్స్లోకి ఎంటర్ కావడానికి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఈ ప్రోగ్రామ్లో ఉన్నాయండి. ఓకే, సో కలుద్దామండి, మళ్ళీ విల్ మీట్ అగైన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బై బై.